ఆ ఎమ్మెల్యే అయిన దానికి కాందానికి తెగ ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నారా? ప్రజా సమస్యలపై స్పందన మంచిదే, అయినా అతి స్పందనలు ఆయన్నే కాకుండా పార్టీని కూడా ఇరుకుని పెడుతున్నాయా? రాజకీయ నాయకుల్లో ఉండాల్సిన సంయమనం ఆయనకు లేకుండా పోతోందా? అందుకే ప్రతి చర్య వివాదాస్పదం అవుతోందా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటైన స్టోరీ? కొలికపూడి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నుంచి అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన నాయకుడు. స్థానికుడు కాకున్నా ఎన్నికలకు నెల రోజుల ముందే నియోజకవర్గానికి వచ్చినా స్థానికంగా ఉన్న పరిస్థితులు అనుకూలించడంతో పాటు కూటమి గాలి బలంగా వీయడంతో మొదటి ప్రయత్నంలోనే చట్టసభకు వెళ్లారాయన. 20 ఏళ్లుగా టీడీపీకి కలిసిరాని నియోజకవర్గంలో కొలికపూడి ఇప్పటి వరకు రాని రికార్డ్ మెజారిటీతో గెలవడంతో మళ్లీ తిరువూరులో టీడీపీ జెండా ఎగిరింది. దీంతో పార్టీ అధిష్టానానికి స్థానికంగా టీడీపీ క్యాడర్కు కూడా ఆశాదీపంగా మారారు ఎమ్మెల్యే. ముందు ముందు ఆయన మరింత బలమైన నేతగా తయారవుతారని కూడా ఆశలు పెట్టుకుందట అధిష్టానం. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆయన వ్యవహరిస్తున్న తీరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవడం అధిష్టానాన్ని కూడా ఇబ్బంది పెడుతోందన్నది లోకల్ గా పార్టీ టాక్. అయిన దానికి కాని దానికి ఎమ్మెల్యే అతిగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోందట పొలిటికల్ సర్కిల్స్ లో. ఏళ్ల తరబడి తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ గెలవకపోవడంతో లోకల్ గా పార్టీ క్యాడర్ చాలా ఇబ్బందులు పడిందన్న అభిప్రాయం ఉంది. దీంతో తానేంటో నిరూపించుకోవాలన్న తపనో లేక అత్యుత్సాహమో అది ఇది కాకుండా క్యాడర్ కు భరోసా ఇవ్వాలన్న తాపత్రయమో గాని ఆయన చేసే చాలా చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ నేత నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించారంటూ దాన్ని కూల్చివేయడానికి ప్రొక్లయంతో సహా వెళ్లి కొలికపూడి చేసిన హంగామా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఆ ఘటనలో ఎమ్మెల్యేపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఆ ఎపిసోడ్లో అధిష్టానం కూడా సీరియస్ అయినట్టు సమాచారం. అయితే అధికారులకు ఈ అక్రమ భవనంపై ఫిర్యాదు వచ్చినా పట్టించుకోకపోవడంతో తాను స్పందించాల్సి వచ్చిందని, అక్రమాలపై స్పందించకపోతే ప్రజాప్రతినిధిగా ఉండడం వృధా అంటూ కొలికపూడి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కూడా అప్పట్లో చర్చైంది. తర్వాత కొద్ది రోజులకే నియోజకవర్గంలో రహదారులపై ఉన్న గోతులు పూడ్చడం లేదంటూ స్వయంగా నిరసనకు దిగారు ఎమ్మెల్యే. రోడ్డు మీదున్న గోతుల దగ్గర ఆయనే కూర్చుని అధికారులు వచ్చే వరకు ఉండి నిరసన తెలపడం వైరల్ అయింది. స్వయంగా ఎమ్మెల్యే అయ్యుండి, అది కూడా అధికార పార్టీ తరపున ఉండి అధికారుల్ని ఆదేశించి పనులు చేయించాల్సింది పోయి ఇలా నిరసనలు తెలపడమేంటన్న గుసగుసలు ఇప్పట్లోనే వినిపించాయి. ఇక తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మట్టి మాఫియాను ప్రోత్సహిస్తున్నారంటూ వచ్చిన కథనాలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేయడం కలకలం రేపింది. ఆ సవాల్ టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తతకు కారణమైందన్నది లోకల్ టాక్. అలాగే ఎమ్మెల్యే ఒకరి దగ్గర 50 లక్షల రూపాయలు తీసుకున్నారని తహసీల్దార్ ఆసయ్య అన్నట్టు ఆయనకు సమాచారం అందిందట. దీంతో తనపై వచ్చిన ఆరోపణ మీద విచారణ జరపాలని కొలికపూడి స్వయంగా కలెక్టర్కు లేఖ రాయడం మరోసారి కలకలం రేపింది. తాను అలా అనలేదని వేరే రాజకీయ నాయకుడు అన్నారంటూ తహసీల్దార్ వివరణ ఇచ్చుకున్నా ఎమ్మెల్యే వెనక్కి తగ్గకపోవడం చర్చనీయాంశమవుతోంది. వాస్తవాలు తెలుసుకోకుండా ఓవర్ రియాక్ట్ అవ్వడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాజకీయంగా చేసే ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించమంటూ కలెక్టర్కు లేఖలు రాస్తే వాళ్లకు వేరే పనులే ఉండవా అన్న చర్చ సైతం జరుగుతోంది తిరువూరులో. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వచ్చే విమర్శలను, ఆరోపణల విషయంలో హుందాగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అతిగా స్పందిస్తున్నారు అన్నది లోకల్ టాక్. తాను ఏ తప్పు చేయలేదని, ప్రజా సమస్యలు పరిష్కరించాలనేదే తన ప్రధాన ఉద్దేశమన్న సంగతి అందరికీ తెలియజెప్పడం ఎమ్మెల్యే ఉద్దేశమైనా దానికి ఓ పద్ధతి ఉంటుందని, ఇలా ప్రతి విషయంలో ఓవర్గా రియాక్ట్ అయితే చివరికి నాన్నా పులి కథలా మారుతుందని అంటున్నారు పరిశీలకులు.